అన్న ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? పరిపాలన బాగుంది. ఇప్పుడైతే మంచిగానే ఉంది పరిపాలన. పబ్లిక్ టాకింగ్ మాత్రం రైతు భరోసా అంటే రైతు భరోసా పడలేదా? పడలేదు పడ్డదన్న? పడలేదు పడలేదు. దానికోసం వెయిటింగ్ మంది, ఆ. వేరేది ఏం లేదు. అంటే రేవంత్ రెడ్డి సొంత ఏరియాలో కూడా ఎక్కడ రాష్ట్రం మొత్తంగా రాష్ట్రం మొత్తం ఓకే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పడలే, రైతు భరోసా వేయలే. ఓకే అంటే మిగతా అంతా మంచిగా ఉందా? ఇప్పుడైతే బాగుంది. పర్లేదు. ఇప్పుడైతే అంటే మంచి 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలనకి ఈయన సంవత్సరం పరిపాలనకి తేడా రైతు బంధు ఒకటేనా లేకపోతే ఇప్పుడు చెప్పిన 6 హామీలు? ఆరామిల్లు అంటే గ్యాస్ వచ్చింది, కరెంటు ఫ్రీ ఉంది, బస్సు ఫ్రీ ఉంది, వచ్చినాయి. మాకైతే వచ్చినాయి. ఓకే. ఇప్పుడైతే ఈ లగచర్ల ఏందన్నా మరి మళ్ళీ ఇంకోటి కారిడార్ ఐటీ కారిడార్ పెడతా అంటున్నాడు కదా? లాగచర్ల మాకు అంత కన్వీనియంట్ లేదు. లాగచర్ల మాత్రం మాకు కన్వీనియంట్ లేదు. ఆ. దాని గురించి పెద్ద అమ్మాయి ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా ఆయనే కదా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే పరంగా ఏమైనా మారిందా లేకపోతే అట్లే ఉన్నాడా? ఫస్ట్ స్టార్టింగ్ నుండి అట్లే ఉన్నాడు ఆయన. అంటే సీఎం అయింది కదా, కొంచెం బిజీ టైం కానీ అట్లేం లేదు. ఎప్పుడైనా ఊర్లోకి వస్తుంటాడా నైట్ సైడ్? రాడు. రాడు. అంటే గెలిచిన తర్వాత అస్సలు రాలే? ఆయన కాన్స్టిట్యూన్సీకి వచ్చిండు, మస్తు వచ్చిండు. ఆ. అంటే మీ ఏరియాకు ఈ ఏరియాకి రాలే. రాలేదు. అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిండా? అప్పుడప్పుడు వచ్చేవారు. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎట్లుందన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఎలక్షన్లు ఇట్లా మళ్ళీ వస్తాయి? ఎలక్షన్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మావే వస్తాయి సీట్లు మళ్ళీ 80-90 అంటున్నారు. అది ఊహ ఓకే. రాలే. కేసీఆర్ పరిపాలన గురించి నీ మాటలు ఏమంటావు? 10 ఏళ్ళు చేసిండు ఆయన, కలిగింది ఆయన గిట్ట చేసిండు. చేయలేదు దానికి. ఆయన చేసిన దాంట్లో ఏది బాగుంది ఏది బాగాలేదు? ఆయన ఇప్పుడు మిషన్ భగీరథ తెచ్చిండు కదా, వాటర్, అది బాగుంది. ఉచిత విద్యుత్ బాగుంది. ఓకే. తర్వాత బాగాలేనివి అంటే బీసీ బంధు కానీ ఎస్సీ బంధు కానీ అవి పెట్టి మీరు అప్లై చేసుకున్నారా? మేము చేయలే. అంటే మీకు ఆప్షన్ లేదా లేకపోతే? బీసీలు కదా వాళ్ళు మీ ఊర్లో వచ్చినా వాళ్ళు అట్లా రాలే. ఎవరికి రాలే? మా ఊళ్ళో రాలే. ఒక ఇద్దరు బీసీ బంధు వచ్చింది. అప్లై చేస్తే ఎంతమంది చేస్తే వచ్చింది? ఇద్దరే వచ్చింది. అంటే ఇద్దరే 20-30 మంది చేసిండ్రు 20-30 మంది చేస్తే ఇద్దరికి వచ్చింది. 20-30 మంది ఇద్దరికి వచ్చింది. వేరేదేం రాలే. నమస్తే. ఏం పేరేనా? చంద్రప్ప. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగానే ఉంది. పర్లేదా? అన్ని బాగుకేనా? 6 హామీలు కాకుండా అన్నీ ఓకే. మాకు ఓకే. కేసీఆర్ పరిపాలన బాగాలేదా? 10 ఏళ్ళు చేసిండు ఆయన. మాకు ఎలాంటి మంచిగా అనిపించలేదు. 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా మంచి అనిపించలే మాకు. ఆ సంవత్సరం నుండి గిట్ట మంచిగా ఉంది. ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి. ఓకే. ఎప్పుడైనా సీఎం అయిన తర్వాత వచ్చిండా మరి ఇక్కడ? కొడంగల్ వచ్చిండు కదా. వచ్చిండా? అంటే మీ ఏరియాకి వచ్చిండా? రాలే, కొడంగల్ వచ్చిండు. వాళ్ళ తమ్ముళ్ళు అన్నోళ్ళు అందరూ చూసుకుంటారు? అన్న తిరుపతి రెడ్డి గారు చూసుకుంటారు. ఓకే. ఈ లగచర్ల ఇష్యూ ఏందన్నా మరి ఇప్పుడు తీసేసిండు, జీవో ఎత్తేసిండు. ఆ ఫార్మా కంపెనీ అంటే కొంతమందికి ఉపాధి లబ్ధి కలుగుతుండే అన్నట్లు. ఓకే. అది ఇక వేరే అంత వాళ్ళు అన్ని తీయాలనుకున్నారు, తీసేసాను. కానీ అది తీసేది కాదు. కానీ అంటే ఇక్కడ ఈ గొడవలలో వాళ్ళనే తీసామని అంటున్నారు వాళ్ళు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు. అంటే మరి ఇప్పుడు నువ్వు స్థానికునివి కదా, నీకేమనిపించింది అది తీసి ఇప్పుడు ఐటీ కారిడార్ పెడతా అంటున్నారు? ఫార్మా కంపెనీ అంటే కొంతమంది బతుకుతుండ్రు, ఒక ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలు అనేది బతుకుతుండ్రు అన్నట్లు. దాని లోపల భూములు లేకుండా జాబులు ఇచ్చి దాంట్లోనే చేస్తుండ్రు కదా, మీకుంది చేస్తుండ్రు. ఓకే. మరి అది అట్లా చేసినప్పుడు ఇక డెవలప్ యాడుంది చెప్పు? డెవలప్ని అడ్డుకుంటున్నాను అన్నట్టు. ఓకే. అంటే దీని వెనకాల బీఆర్ఎస్ ఏమైనా ఉందనుకుంటున్నారా? బీఆర్ఎస్ కానీ 100% ఉంటుంది. ఓకే. 100%. వాళ్ళేమో లోపల కాంగ్రెస్ వాళ్ళే చెప్పిస్తున్నారని మిగతా పార్టీలు అంటున్నారు. ఇక అంటారు వాళ్ళు, కానీ మాకైతే 100% బీఆర్ఎస్ దాని లోపల ఇన్వాల్వ్ అయిందని, అంటే క్యాన్సిల్ చేయాలని. ఓకే. ఇప్పుడు ఐటీ క్యారియర్ పెడుతున్నాడు కదా, మరి దాని గురించి ఉపయోగం ఐటీ దాంతో ఉపయోగం ఉంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళు ఆ ఏరియాలో ఉండే వాళ్ళు కొంచెం డెవలప్ మంచిగా ఉపాధి అనేది కలుగుతుంది కదా. ఏది ఫార్మా అన్న కానీ ఐటీ అన్న కానీ ఏదన్నా కానీ వస్తే ఉపాధి అయితే కలుగుతుంది 100%. మొత్తానికి సంవత్సరం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, మంచిగా ఉంది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసిండు. వచ్చింది. ఈ ముందర మీ ఊళ్ళో వేరే ఒక ఆమెను అడిగితే ఆమె నాకు సగమే వచ్చినాయి పైసలు, సగం ఇవ్వలేదు. ఆ బ్యాంక్ ప్రాసెస్ ఎట్లుందో కదా ఇప్పుడు మనము అది సిస్టమ్ కొంత అది అవగాహన లేదు, కానీ దాంతో ఎట్లుందో ప్రాసెస్ దాన్ని బట్టి వస్తుంది అన్నట్లు. నీకు వచ్చిందనా? నాకు వచ్చింది. ఇక మిగతా అన్ని స్కీములు ఓకేనా మీకు? ఇప్పుడు ఆ కరెంట్ బిల్లు ఓకే ఉంది, బస్సు ఓకే ఉంది, గ్యాస్ ఓకే ఉంది, అన్నీ ఓకే ఉంది. గ్యాస్ 500 ఫస్టే పడుతున్నాయి. అంటే ఇప్పుడు నా బుక్ చేసిన తర్వాత ఒక వారంకో 2 పడుతుంది. నాకైతే పడ్డాయి. అంటే ఫస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫుల్ అమౌంట్ పే చేసినాక తర్వాత పడుతున్నాయి సబ్సిడీ. 950 950
920 తీసుకెళ్ళి తర్వాత మీకు వారం లోపల మళ్ళీ మిగతా మాకు బ్యాంక్ అకౌంట్లో వస్తున్నాయి అన్నట్టు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందన్న. సంవత్సరం పరిపాలన అయితే బాగానే ఉంది. ఇంకోటి డెవలప్మెంట్ చేద్దాము కొడంగల్ నియోజకవర్గాన్ని అని ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటున్నారు. ప్రతి వాళ్ళు రైతులు ముందరికి వచ్చి భూమి ఇయ్యనికి వచ్చినా కానీ రైతులని కాకుండా వేరే వాళ్ళని బీఆర్ఎస్ లీడర్లని వాళ్ళని వీళ్ళని పంపించి ఇది చేస్తూ ఉన్నారు వాళ్ళు. అదే బయట మన టాకు కాంగ్రెస్ వాళ్ళే లోపల కొట్లాడ కాంగ్రెస్ ఎందుకు చేస్తుంది అన్న? గవర్నమెంట్ ఉన్నది కదా, గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు చేసేది గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బేకాని ఎందుకు అడ్డుకుంటారు? అంటే రేవంత్ రెడ్డి పడనోళ్ళు కొంతమంది రేవంత్ రెడ్డికి ఎందుకు పడరు? కొడంగల్ నియోజకవర్గం గెలిపించిందే రేవంత్ రెడ్డిని సీఎం చేసిందే కొడంగల్ నియోజకవర్గం కదా. రేవంత్ రెడ్డి ఇది ఎందుకు అడ్డుకుంటారు? అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మొత్తం రాష్ట్రపతి వరకు పోయింది కదా మ్యాటర్ అది. అవును పోయింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్లను తయారు చేసి పెట్టి ఇది చేసారు అంతే. అంతే మొత్తం వాళ్ళే చేసింది, మొత్తం వాళ్ళే. ఆడ ఏముండదు. ఇప్పుడు రైతులు ఏనికుంటాం. ఇప్పుడు 5 లక్షలకు ఎకరా పోతుంది అన్నప్పుడు 10 లక్షలు ఇస్తాము ఉద్యోగం ఇస్తామంటే రైతులు ఎందుకు ఇయ్యరు? ఇంకోటి ఫార్మా కంపెనీ ఉద్యోగం అంటే ఇప్పుడు ఒక కొడుకున్న ఇప్పుడు నీ ఉద్యోగం చావడికి కదా నీ వీడికి వచ్చింది. అదే ఉద్యోగం నీ కొడుకుకో నీ తమ్మునికో అన్నకో దొరికితే ఉన్న ఊర్లో వస్తే ఈ నియోజకవర్గంకి వెళ్ళిపోయి అందరు లేబర్లు కూడా వర్క్ చేసుకోగలుగుతారు కదా. వాళ్ళు కావాలని మొత్తం మీద రచయితము అని రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో బ్లేమ్ చేయాలనే ఆలోచనతో అట్లా చేసిరు తప్ప ఇంకా దాంట్లో ఎలాంటిది ఏం లేదు. అంటే మీరు ఏ పార్టీకి సంబంధం లేదు? యా పార్టీకి సంబంధమే లేదు అసలు. నాది పార్టీ కాదు. సీఎం ఇప్పుడు ఓసారి మార్పు కోరుకుందాం. మనం మార్పు కోరుకున్నాక డెవలప్ చేద్దాము అనే ఆలోచనలో ఆయన ఉంటే వీళ్ళేమో ఇట్లా చేస్తారు. ఎట్లా చేయాలి? ఆయన ఇప్పుడు గెలిచినప్పటి నుంచి ఇంకా నిన్ను దిప్పుతాం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీలు. అరే ఒకసారి అవకాశం వచ్చింది కదా, ఓపిక బట్టి చేస్తాడా చేయడం చూస్తాం కదా. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం నిలబడితే మళ్ళీ అయితే ఎందుకు వేస్తాం ఓట్లు? ఏం కదా, అంతే కదా. మరి ఆయన డెవలప్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నన్ను ముఖ్యమంత్రి కావడానికి కారణం కొడంగల్ నియోజకవర్గం కాబట్టి ఆయన డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి ఉన్నాడు అంతే. ఇక కాకపోతే ఇక వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి పడుతున్నారు అంతే. ఇంతకుముందు ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అని ఓడిపోయినప్పుడు పట్నం నరేంద్ర రెడ్డి ఉంటారు. ఆయన ఉన్నప్పుడు ఎట్లా చేసిండు? ఏం చేయలేదు. మా రోడ్లు ఇవన్నీ వేసింది కూడా రేవంత్ రెడ్డి. ఆయన ఏం చేయలేదు. గవర్నమెంట్ ఇది అది గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు కేసీఆర్ ఏం అమలు చేసిండో అది ఒకటే కంటిన్యూ ప్రతి విలేజ్కి అందింది. అప్పుడు పథకాలు ఇప్పుడు వస్తున్నాయి. అవును కంటిన్యూ ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా. వేస్తలేడా? ఇంకేంటన్నా మీ సమస్యలు? మీ ఊరికి సమస్యలు ఏం లేదన్న. మొత్తం రోడ్లు డెవలప్మెంట్ అవుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రం కూడా బాగుపడుతుంది. రేవంత్ రెడ్డి ఆయనకు టైం ఇవ్వాలి. ఆయనకు టైం ఇవ్వకుండా కన్నా ముందే మీరు ముందే ఆయన షురూ చేద్దామని పోయేటకల్లా ఆయనకు అడ్డమే పోతున్నారు. ఏంది ఇది? ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసారు. వాళ్ళు చేసినప్పుడు కూడా వీళ్ళు అడ్డం అయితే పోలేదు కదా. రేవంత్ రెడ్డి వల్ల లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు? రేవంత్ రెడ్డి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పోలేదు, బీజేపీ వాళ్ళు కూడా